ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రష్యాతో ముడి చమురు కొనుగోలు వల్లే భారత్పై భారీ సుంకాలు విధిస్తున్నామంటోంది ట్రంప్ నాయకత్వంలోని యుఎస్. ఇంతకీ ఈ సమయంలో మోడీ రష్యాతో వెళ్తారా, లేక ఇక్కడితో రష్యన్ సంబంధాన్ని ముగించేస్తారా? రష్యాతో బంధం పెంచుకుంటారా, తగ్గించుకుంటారా? మోడీ ముందున్న ఆప్షన్ ఏంటి అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత్ యుఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు $130 బిలియన్. కాగా భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $70 బిలియన్ ఉంది. ఇక రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుక్కుంటే పడే భారం సుమారు 1,00,000 కోట్లు. మరి ఈ ఇరువురితో భారత్ ఎలాంటి వాణిజ్యం చేయాలి, మరెలాంటి ఒప్పందాలు చేసుకోవాలి అన్నది ఇప్పుడు అతి పెద్ద డిబేట్. రష్యా నుంచి భారత్ ఆయిల్ పర్చేజ్ వల్లే తాము 50% సుంకాల భారం మోపుతున్నామని అంటున్నారు. కాబట్టి అసలు ఈ ఆయిల్ పరిస్థితి ఏంటని చూస్తే, రష్యా నుంచి తక్కువ మొత్తానికి క్రూడ్ ఆయిల్ కొంటున్న భారత్ ట్రంప్ బెదిరింపులకు భయపడి ఆపేస్తే ఆ మోయాల్సిన భారం విలువ ఏటా 96,000 కోట్ల రూపాయల మేర కనిపిస్తోంది. ఇప్పటికే సుమారు $110 మేర పలుకుతోంది లీటర్ పెట్రోల్ ధర. ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం భారత్ పై మాత్రమే పడే ప్రభావం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ బ్యారెళ్ల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అదెలాగంటే, భారత్ ఏటా $9 నుంచి $11 బిలియన్ మేర రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొంటోంది. ఒకవేళ రష్యా నుంచి ఈ ఆయిల్ మనం కొనుక్కుంటే మరొకరి నుంచి కొనాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొత్తం ఇతరుల నుంచి కొంటామో డిమాండ్ పెరిగి ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ప్రస్తుతం 3 అతిపెద్ద ప్రపంచ చమురు వినియోగదారు, దిగుమతిదారు భారతే. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. తరువాత రష్యన్ ఆయిల్ పై వెస్టర్న్ కంట్రీస్ బ్యాన్ విధించాయి. ఈ క్రమంలో చమురు ఎగుమతులు పెంచుకునేందుకు రష్యా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించింది. ఈ ఆఫర్ సద్వినియోగపరచుకోవడంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2గా మాత్రమే ఉండేది. అదే ఇప్పుడు 35 నుంచి 40% వరకు పెరిగింది. ఫలితంగా భారత్ భారీ ఎత్తున లబ్ధి పొందింది. అంతేకాదు, రీటైల్ ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం అదుపులోకొచ్చాయి. రష్యా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ప్రతి ఏటా సుమారు 10 నుంచి 11 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఉత్పత్తి చేస్తుంది. పశ్చిమ సైబీరియా, వోల్గా, యూరల్స్ వంటి ప్రాంతాల్లో పెద్ద చమురు నిల్వలుండటమే దీనంతటికీ కారణం. ఈ ప్రాంతంలోనే చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తి చేసి పైప్లైన్ ద్వారా దేశీయంగా విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యాకున్న మరో అనుకూలమైన పరిస్థితి ఎలాంటిదంటే, ఈ ప్రాంతంలో చమురు ఉత్పత్తి చేయడానికి పెద్ద శ్రమించనవసరం లేదు. లోతులకు వెళ్లి తవ్వి తీయాల్సిన అవసరమూ లేదు. దీంతో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. రష్యాలో రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి పెద్ద చమురు కంపెనీలు చమురు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ కంపెనీలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి మరీ చమురు ఉత్పత్తి చేస్తాయి. రష్యా తన చమురు సరఫరా కోసం భిన్న మార్గాలను అనుసరిస్తుంది. యూరల్స్ మిక్స్డ్ గ్రేడ్ ని పశ్చిమ దేశాలకు, తూర్పు సైబీరియా పసిఫిక్ సముద్రం పైప్లైన్ ద్వారా ఏషియా దేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యన్ ప్రభుత్వం చమురు పరిశ్రమకు పెద్ద ఎత్తున మద్దతునిస్తుంది. చమురు ఉత్పత్తి పెంచడానికి రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తుంది. అయితే ప్రస్తుతం రష్యా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. కొన్ని చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయం పెరగటంతో పాటు భౌగోళిక, రాజకీయ సమస్యల కారణంగా ఇబ్బందులను ఫేస్ చేస్తోంది. ఇది ప్రస్తుతం రష్యన్ ఆయిల్ ఇండస్ట్రీని ఇరకాటంలో పడేస్తోంది. 2022 నాటి యుద్ధం కారణంగా రష్యన్ ఆయిల్ పై యూరోపియన్ కంట్రీస్ ఆంక్షలు విధించడంతో భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. ఈ కండిషన్లో భారత్ కూడా హ్యాండ్ ఇస్తే రష్యా పరిస్థితి అగమ్య గోచరమే. రష్యాతో కేవలం భారత్ ఆయిల్ పరమైన సంబంధం మాత్రమే నెరపటం లేదు. రక్షణ, అణుశక్తి వంటి అంశాల్లోనూ ఎంతో సహాయ సహకారాలను అందిస్తోంది. భారత్ కి ఎలాంటి సహాయ సహకారం చేయాల్సి వచ్చినా రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడదు. ఇప్పటికీ భారత్ అవసరమైతే ఎంత సాయమైనా చేయటానికి సిద్ధం. మొన్న ఆపరేషన్ సింధూర్ లో రష్యన్ టెక్నాలజీతో చేసిన బ్రహ్మోస్ ప్యూర్ రష్యన్ ఇంపోర్టెడ్ S-400
$400లు ఎంతో సాయం చేశాయి. తాము ఎంతటి యుద్ధంలో ఉన్నా మనకు చేయాల్సిన ఆయిల్, డిఫెన్స్ దిగుమతులను ఆపలేదు. ప్రస్తుత పరిస్థితుల నడుమ రష్యన్ పుతిన్ భారత్ పర్యటిస్తుండగా మోడీ సైతం చైనా వెళ్లనున్నారు. మరి ఈ పర్యటనలు ఎలాంటి సంకేతాలను ఇవ్వనున్నాయి? అసలు ట్రంప్ మెయిన్ కంప్లైంట్ ఏంటి? భారత్ విషయంలో ఆయన పర్సనల్ గా తీసుకున్న ఎలిమెంట్ ఏంటి? ఆ వివరాలు ఎలాంటివి? హ్యావ్ ఎ లుక్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాము శాంతిపక్షమని పదే పదే చెప్పుకొచ్చారు. అవసరమైన దౌత్య సంభాషణ కోరుకుంటున్నామని అన్నారు. అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాను భారత్ ఖండించకపోవడం ఒక సమస్యగా తయారైంది. ఓటింగ్లో దూరంగా ఉంది. దీంతో భారత్ రష్యా మిత్రుడన్న సంకేతాలను ఇచ్చింది. దీన్ని హైలైట్ చేసిన ట్రంప్ యూరోపియన్ ప్రపంచం ముందు భారత్ను ఒంటరి చేయాలని చూస్తున్నారు. దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. మరి ట్రంప్ ని శాంతింపచేసుకునే మార్గం మోడీకి లేదా ఆయన ముందున్న ఆప్షన్లేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశము మారింది. ట్రంప్ కి వ్యతిరేకంగా మోడీ విషయంలో 2-3 సమస్యలున్నట్టుగా చెప్తున్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ తాము టారిఫ్ల ద్వారా ఈ యుద్ధం ఆపామని అన్నారు. ఈ వాదనను అమెరికన్ కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. భారత్-పాక్ యుద్ధం ఆపినప్పుడు పాక్ ఒకంత ఎక్కువ సంతోషించి ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాలేదు సరికదా, ట్రంప్ వల్ల తామేమీ ఈ యుద్ధం ఆపలేదని చెప్పుకొచ్చింది. ఇది తమ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని నొక్కి చెప్పింది. ఇప్పటికీ భారత్ ఏమంతగా ట్రంప్ కి భయపడ్డం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు తప్ప భారత్ నుంచి తాము పెద్దగా పొందుతున్నది ఏదీ లేదని ట్రంప్ అంటుంటే తాము కూడా అంతే స్థాయిలో లైట్ తీసుకుంటామని అంటోంది మోడీ సర్కార్. బేసిక్ గా ప్రపంచంలోని మోస్ట్ డిపెండెంట్ కంట్రీ అమెరికాయే. ఆ దేశంలో ఎన్నో వనరులున్నా వాటిని వాడుకోదు యుఎస్. పర్యావరణ పరమైన ఆటంకాలు ఏర్పడడం ఇష్టం లేని అమెరికన్లు ఇతర దేశాల నుంచి అన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అమెరికా నుంచి భారతదేశం ముఖ్యంగా దిగుమతి చేసుకునే ఉత్పత్తులేంటి చూస్తే ఖనిజ ఇంధనాలు, చమురు, ముత్యాలు, విలువైన రాళ్లు, అణు రియాక్టర్లు, విద్యుత్ యంత్రాలు, పరికరాలు, విమానాలు, అంతరిక్ష నౌకలు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులు, ఎరువులు, కొన్ని ఆహార ఉత్పత్తులు, ముఖ్యంగా జన్యు మార్పిడి ఉత్పత్తులు, వీటితో పాటు వాహన విడిభాగాలు. భారత్ నుంచి అమెరికా ఏం కొంటుందో చూస్తే ఏ మాట కామాట భారత్ అమెరికాకు కీలకమైన సరఫరాదారు. ముఖ్యంగా హెల్త్ కేర్, టెక్స్టైల్, ఆటో, రత్నాలు, ఆభరణాలు లాంటి రంగాల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది అమెరికా. వాటిలో ప్రధాన దిగుమతులు ఏమని చూస్తే మొదట ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు కనిపిస్తాయి. అమెరికాకు చౌకైన జనరిక్ ఔషధాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తుంది భారత్. ఇక రత్నాలు, ఆభరణాలు, డైమండ్ కటింగ్ పాలిషింగ్ లో భారత్ నైపుణ్యం అమెరికన్లను విశేషంగా ఆకర్షిస్తుంది. ఎలక్ట్రికల్ సామాన్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సర్క్యూట్ బోర్డుల వరకు భారత్ నుంచి ఎగుమతవుతాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పినట్టు అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లలో అధిక శాతం భారత్ లో తయారవుతున్నవి. ఇక వస్త్రాలు, దుస్తులు, మరీ ముఖ్యంగా భారత్ లో తయారయ్యే కాటన్ ఆధారిత రెడీమేడ్ గార్మెంట్స్ కు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయానికి వస్తే భారత్ అతిపెద్ద రిఫైనింగ్ హబ్. అమెరికాకు జెట్ ఫ్యూయల్, డీజిల్ సరఫరా చేస్తుంది. ఇంజనీరింగ్ సామాన్ల విషయానికి వస్తే మిషనరీ, ఆటో పార్ట్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఇందులో ఉన్నాయి. ఫైనల్ గా బాస్మతి బియ్యం, చేతితో చేసిన వస్తువులు, హోమ్ డెకార్స్, తోలు పాదరక్షలు ఇవన్నీ కూడా అమెరికా ఇళ్లలో మేడ్ ఇన్ ఇండియా స్టాంపింగ్ తో దర్శనమిస్తాయి. ఏ మాట కామాట భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కన్నా భారత్ యుఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యమే రెట్టింపు ఉంటుంది. భారత్ యుఎస్ మధ్య $131 బిలియన్ పైగా ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. భారత్ అమెరికాకు $86 బిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. అదే మనం అమెరికా నుంచి $45 బిలియన్ విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుంది. ఇక రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంగతికొస్తే $68 బిలియన్ మాత్రమే. అమెరికాతో పోలిస్తే సగానికి సగమన్నమాట. అయితే రష్యాతో భారత్ కి కేవలం వాణిజ్య సంబంధాలు మాత్రమే కాదు, అది అంతకన్నా మించినది. రష్యా నుంచి భారత్ ఎలాంటి వస్తువులు కొనకున్నా సరే ఈ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం రష్యన్ ఆయిల్ కొనుగోలు కారణంగా భారత్ పై అమెరికా 50% సుంకాలు విధిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటిస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత మోడీ సైతం చైనా పర్యటిస్తున్నారు. ట్రంప్ చైనాపై కూడా సుంకాల మోత మోగిస్తూ ఉండడంతో ముగ్గురు కలిసి ఏదైనా కొత్త ఎత్తుగడ వేస్తారా అన్న చర్చకు తెరలేచింది. అయితే ప్రస్తుతానికి మోడీ నుంచి 2 సానుకూలతాంశాలు వెళ్లాయి.
వాటిలో మొదటిది రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడం ఒకటి కాగా, అమెరికాకు ఇబ్బందికరమైన కొన్ని సుంకాలను భారత్ ఇదివరకే తగ్గించింది. ట్రంప్ పర్సనల్ గా తీసుకున్న నోబుల్ విషయంలో భారత మద్దతు మరొక కీలక అంశంగా తెలుస్తోంది. పాకిస్తాన్ తనను సపోర్ట్ చేసింది కానీ భారత్ చేయలేదన్న కోపం ట్రంప్ లో బలంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే బ్రిక్స్ దేశాలు సరికొత్త కరెన్సీ ఏర్పాటు చేసి వాటి ద్వారా వాణిజ్య చెల్లింపులు చేయడం కూడా మరొక సమస్యగా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నిటిపైన మోడీ ట్రంప్ ని మాయ చేయగలిగితే సమస్య ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఇటు పుతిన్ భారత్ రాకడా, అటు మోడీ చైనా పోకడా సమస్య మరింత జటిలమయ్యేలా తెలుస్తోంది. ఇప్పటికే చైనా ఆర్మీ రూపంలో యుఎస్ అతిపెద్ద సమస్యను ఫేస్ చేస్తుంది. ఇక రష్యా సంగతి సరే కొరకరాని కొయ్యగా ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడిప్పుడే భారత్ ఈ రెండు దేశాలతో పోటీ పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఈ మాత్రమైనా ప్రపంచం ముందు రాణిస్తుంది అంటే అందుకు కారణం భారత్ కూడా. కాబట్టి 1:3 వార్కి ఈ 4 దేశాలు సరికొత్త దౌత్య యుద్ధానికి తెరలేపేలా తెలుస్తోంది. ఒకవేళ మోడీ పుతిన్ ని ఒప్పించి ఉక్రెయిన్ వార్ని ఆపించినా ట్రంప్ భారత్ పై తన వ్యతిరేకతను తగ్గించేలా లేరని అంటారు మరికొందరు. కారణం రష్యా, భారత్, చైనా ఏకమైతే అమెరికా అగ్రనాయకత్వానికి ప్రమాద గంటికలు మోగినట్టే అన్నది ట్రంప్ మదిలో గూడు కట్టుకున్న ఆందోళనగా తెలుస్తోంది. మరి చూడాలి ఈ పరిణామ క్రమాలు ఏ మలుపు తీసుకుంటాయో తేలాల్సి ఉంది.